దుప్పట్లు వేసుకుని పోయిన ఆమె కదా, ఆమె దగ్గర నుంచి వసూలు చేసి వాళ్ళకు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. రైట్. ఇక ఈ ఈ ప్రజాపాలన వర్సెస్ ఫామ్ హౌస్ పాలన ఏది బాగుంది అనే దాని గురించి మాట్లాడితే కాంగ్రెస్ ఏమంటుంది అంటే ఇది పెయిడ్ బోట్ల పనే. బీఆర్ఎస్ పార్టీ కొంతమందికి డబ్బులు చెల్లించి పైసలు కట్టి సోషల్ మీడియాలో కొన్ని వందల ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి ఈ బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఈ ఓట్లు వేయించింది. బీఆర్ఎస్ సోషల్ మీడియాను చూస్తున్న వ్యక్తులు ఇన్ఛార్జీలు కావచ్చు, దాని బాధ్యులు కావచ్చు, వాళ్ళు అండ్ పార్టీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఇదంతా కూడా సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం చేసి ఫేక్ ఓటింగ్ చేసిరు అని చెప్పేసి ఇటు కాంగ్రెస్ పార్టీ ఇది చేస్తుంటే అలాంటి పని మీరు చేస్తారు, మేము చేయము, ఫేక్ చేయాల్సిన అవసరం మాకు లేదు, ప్రజలే ఇది కోరుకుంటున్నారు. గ్రౌండ్లో కాంగ్రెస్ ప్రభుత్వం మీద పూర్తిగా చాలా వ్యతిరేకత వచ్చింది, దాని ఫలితమే ట్విట్టర్లో కనిపిస్తున్న ఈ ఓటింగ్ అని చెప్పేసి అటు బీఆర్ఎస్ వాదిస్తుంది. దీని గురించి మనం మాట్లాడదాం. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి దీనికి సంబంధించిన వ్యక్తులు మాట్లాడుతారు. మనం బీఆర్ఎస్ సంబంధించి మరి ఏంది నిజమా, ఎంతవరకు నిజం, ఎంతవరకు ఇది నిజంగా సోషల్ మీడియాలో ఫేక్ ఓటింగ్ చేయించిందా, చాట్ బోర్డులు పెట్టి ఓటింగ్ చేయించిందా అనేది మనం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మాట్లాడదాం. క్రిషాంక్ పార్టీ సోషల్ మీడియా పార్టీ స్పోక్స్ పర్సన్ క్రిషాంక్ మనకు లైన్లోకి వస్తారు. Your call has been forwarded to voicemail. The person you're trying to ఫోన్ ఆన్సర్ చేయడం లేదు, మేబీ ఇంకోసారి ట్రై చేద్దాం. అంటే మాట్లాడితే తెలుస్తుంది వాట్ ఈజ్ వాట్, ఏం జరిగింది. ఇది అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆరోపణలు చేస్తూ ఉన్నదో, ఏదైతే అదంతా ఫేకు, వాళ్ళు కావాలని చేసిరని చెప్పేసి చెప్తా ఉన్నదో అంతా నిజమా అబద్ధమా అంటే రెండు వర్గాల నుంచి రెండు వైపుల నుంచి దానికి సంబంధించిన బాధ్యులతోటి పార్టీ నాయకులతో మనం మాట్లాడి తెలుసుకుందాం ఈ విషయం సంబంధించి. నిజంగా కూడా సోషల్ మీడియాలో ఏదొస్తే అది జనాలు నమ్మేస్తున్నారు. అందులో వాస్తవం ఎంత, అవాస్తవం ఎంత, నిజం ఎంత, అబద్ధం ఎంత, ఏది నమ్మొచ్చు, ఏది నమ్మకూడదు అనేది ఏమాత్రము విచక్షణ జ్ఞానం, అది విచక్షణ లేకుండా నిర్ణయాలు తీసుకొని ఇప్పుడు మొన్న కుంభమేళాలో చూసినాం మనం, ఆ మోనాలిసా అంటే ఆమెను, అంత కుంభమేళాలు, ఆ స్నానాలు, అక్కడున్న ఇబ్బందులు, ఆ కష్టాలు అవన్నీ వదిలిపెట్టి ఆమెను కలబడ్డారు. పాపం ఆమె పూసలు అమ్ముకొని పాపం చిన్న వ్యాపారం చేసుకొని బతకనీకి వచ్చినామె. సరే, క్రిషాంక్ ఫోన్ ఎత్తలేరు. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మనం మానవతరాయ్ లైన్లోకి వస్తారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ అని చెప్తారు, సోషల్ మీడియాలో మా పార్టీ చాలా వీక్ ఉంది, అందుకే బీఆర్ఎస్ దూకుడుగా పోతుంది కాబట్టి ఇట్లాంటి ఫేకు. హలో అన్న, మనవతన, నేను ప్రవీణ్, తొలి వెలుగు మార్నింగ్ న్యూస్లో ఉన్న లైవ్లో. చెప్పండి ప్రవీణ్ గారు. రైట్. ఇప్పుడు నిన్న ప్రజాపాలన బాగుందా, ఫామ్ హౌస్ పాలన బాగుందా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ అఫీషియల్ హ్యాండిల్లో మీరు ఒక పోలు ఇది చేసినారు. దానికి పూర్తిగా కూడా 67%, 80%, 70% వరకు కూడా ఒక దశలో ఫామ్ హౌస్ పాలనే బాగుందని చెప్పేసి మనకు ఓటింగ్ కనిపించింది. దాన్ని బీఆర్ఎస్ పార్టీ ఏం చెప్తా ఉందంటే నిజంగా గ్రౌండ్లో కూడా సోషల్ మీడియాలోనే కాదు, గ్రౌండ్లో కూడా ప్రజలు ఫామ్ హౌస్ పాలననే కోరుకుంటున్నారు, కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకతతో ఉన్నారని చెప్పేసి చెప్తా ఉన్నది. సో ఆ సోషల్ మీడియాలో జరిగిన ఆ ఓటింగ్ ఏమో ఫేక్ అని చెప్పేసి మీరు అంటా ఉన్నారు, అందులో నిజం ఎంత, అబద్ధం ఎంత? ఇప్పుడు సోషల్ మీడియాలో మేము పెట్టిన దాని ఉచ్చులో బీఆర్ఎస్ పార్టీ నాయకులు పడ్డారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే లేని దాన్ని ఉన్నట్టు, ఉన్నదాన్ని లేనట్టు సృష్టించి ప్రజల్లో విష ప్రచారం చేస్తున్నారు. ప్రజలకు వీళ్ళ బుద్ధి ఇది, వీళ్ళు చేసేది ఇది అని చెప్పటం కోసం మేము చేసినాం. 2 నిమిషాల్లో 91,000 మంది అసలు పెడతారండి, ఓటేస్తారా? ఓటేసారంటే వాళ్ళు బిఆర్ సోషల్ మీడియా వాళ్ళు వెంటనే వాళ్ళు మొత్తం పెట్టుకొని టకటక కూర్చొని అదే పనిగా ఓటేసే ప్రక్రియలో ప్రారంభించారు వాళ్ళు. అంటే ఒకవైపు చూస్తే నిన్న పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ ఒక మాట చెప్పినారు, ఏమని, సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ చాలా వీక్గా ఉంది, అందుకే బీఆర్ఎస్ దూకుడుగా ఉంది, వాళ్ళు ఆ రిజల్ట్ వాళ్ళు తీసుకురాగలిగిర్రు, వాళ్ళు మమ్మల్ని కొట్టిర్రు, అంటే సోషల్ మీడియాలో కొట్టగలిగిరు అని చెప్పి చెప్తా ఉన్నాడు. అట్లేం లేదు, కొట్టడం కానీ వాళ్ళు దానికి ఒక పద్ధతి ఉంటుంది. మనం ఓటింగ్ చేసేటప్పుడు కొన్ని
ఇప్పుడు ఓటింగ్ పెడతారు, మనం మాకు అనుభవం ఉంది. ఓకే. మనం కూడా ఇప్పుడు అదేంటంటే దాన్ని తీసేసుకొని టక్క 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 మనం ఉన్నటువంటి టెక్నాలజీ ద్వారా ఓటింగ్ చేసుకోవచ్చు. ఓకే. కానీ జనాలు దాన్ని మా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా చూడకపోవచ్చు. అవును. కాకపోతే వీళ్ళు 2 నిమిషాల్లో 90,000 దాకా అంటే చూడకపోవడం అనేదే కదా, చూడకపోవడం వల్లనే కదా స్లో ఉండడం అంటారు. అంటే 2 నిమిషాల్లో వీళ్ళే మొత్తం మేము చూసే లోపు అది పెట్టి పోస్ట్ పెట్టి మా కార్యకర్తలు చూసే లోపు బీఆర్ఎస్ వాళ్ళు దాన్ని చేతబట్టుకొని మొత్తం దాన్ని 2 నిమిషాల్లో ఓటింగ్ ప్రక్రియను ప్రారంభించారు. కానీ అది కాదు, అది గెలుపు కాదు. బీఆర్ఎస్ కార్యకర్తలు ఈ ఓటింగ్ ప్రారంభించారంటారా? బీఆర్ఎస్ వాళ్ళు మొత్తం, ఎందుకంటే వాళ్ళకి అవసరం ఇప్పుడు అది. అదే అంటే వాళ్ళు కార్యకర్తలు చేసిరంటారా లేక ఫేక్ అకౌంట్లతో చేసిరంటారా? ఫేక్ అకౌంట్లే, ఫేక్ వాళ్ళ దగ్గర ఫేక్ అకౌంట్లు ఉన్నాయి. ఆ ఫేక్ అకౌంట్లతోనే మొత్తం కూడా ఓటింగ్ ప్రక్రియను ప్రారంభించారు. ఇంకోటి ఏంటంటే ఎలక్షన్లప్పుడు కూడా బీఆర్ఎస్ గెలుస్తుంది, బీఆర్ఎస్ గెలుస్తుంది గెలుస్తుంది అని చెప్పి ఇట్లా తప్పుడు ప్రచారం చేశారు. అంటే ప్రజల్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేశారు. అంటే సోషల్ మీడియాలో ప్రచారం జరిగితే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి బీఆర్ఎస్ గెలుస్తుంది అనుకున్నారు. కానీ ఏమైంది, సోషల్ మీడియా ప్రచారం వల్ల ఏం ప్రయోజనం ఉండదు, అది నిజమైనటువంటి ప్రచారం కాదు. దాన్ని చూసి నమ్మితే ఇంకా మునిగిపోయినట్టే. కాబట్టి నేను ఏమంటానంటే ప్రభుత్వం పైన వ్యతిరేకత ఒక్క రోజులో రాదు. అయినా ఎవడైనా ప్రజలందరూ కూడా ఫామ్ హౌస్ పాలన కోరుకోరండి. ఫామ్ హౌస్ పాలన వద్దనే కాంగ్రెస్ చేశారు. కాంగ్రెస్ పాలన బాగుంది, ఇంత ఒక సంవత్సరంలోనే వ్యతిరేకత రాదు ఎప్పుడు కూడా. అంటే కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉండి పరిపాలించినా కూడా ప్రజలు దాన్నే కోరుకుంటా ఉన్నారు. ఇటు రేవంత్ రెడ్డి ప్యాలెస్ పాలన ఉంది కాబట్టి ఫామ్ హౌస్ పాలన కోరుకుంటున్నారు అని చెప్పేసి. ఫామ్ హౌస్ పాలన కోరుకునేది బీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజలు కోరుకునేది రేవంత్ రెడ్డి పాలన, కాంగ్రెస్ పాలన, ప్రజాపాలన కోరుకుంటారు. ఎందుకంటే ఫామ్ హౌస్ పాలనలో నియంత్రిత ఉంటుంది. ఇందిరా పార్క్ ఉండదు, ధర్నాలు చేసుకునే హక్కు ఉండదు, మాట్లాడే హక్కు ఉండదు, గొంతు పిసికే కార్యక్రమాలు ఉంటాయి, అరెస్టులు ఉంటాయి, నియంత్రిత ఉంటుంది, అవినీతి ఉంటుంది. భయంగా కాళేశ్వరం అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ హయాంలో ఈ గొంతు నొక్కేడాలు అవి లేవంటారా మీరు? ఏం లేవు. అంత అటు లగచెర్లలో కావచ్చు, ఇటు నిరుద్యోగుల ధర్నాలే కావచ్చు, పోలీసు బెటాలియన్ పోలీసుల తిరుగుబాటు కావచ్చు. బీఆర్ఎస్ రాజకీయ దాహం కోసం, వాళ్ళ అధికారం కోసం కోల్పోయిన దాని నుంచి మళ్ళీ బయటపడటం కోసం కృత్రిమ ఉద్యమాలు సృష్టిస్తున్నాయి. రేవంత్ రెడ్డిని తన నియోజకవర్గంలో ఆయన ప్రతిష్టను భంగం కలిగించే చర్య అది. ఒక ఐఏఎస్ ఆఫీసర్ పైన దాడి ఎక్కడ జరిగింది, ఒక వీరప్పని చేసిండు ఐఎఫ్ఎస్ ఆఫీసర్ పైన, తెలుగోడు పందిలపల్లి శ్రీనివాసుని కిరాతకంగా చంపాడు. అదే విధంగా రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో, ముఖ్యమంత్రి నియోజకవర్గంలో అక్కడ ముఖ్యమంత్రి ప్రతిష్టను దిగజారటం కోసం బీఆర్ఎస్ పార్టీ కుట్ర బన్నింది. ఆ కుట్రలో వాళ్ళు కావాలి గుండాయుధం చేసి, రౌడీజం చేసి కలెక్టర్ పై దాడి చేశారు. కలెక్టర్ ను కూడా బెదిరించారు. కలెక్టరే దాడి చేసి చెప్పుకోలేంత భయానక పరిస్థితి అక్కడ. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష హోదాలో ఉండి చేస్తున్న ఉద్యమాలన్నీ ఫేక్ ఉద్యమాలు, సోషల్ మీడియాలో చేస్తున్నాయి కూడా ఫేక్ అంటారా? సోషల్ మీడియా అసలు ఉద్యమం అండి. సోషల్ మీడియాలో ఉద్యమాలు చేస్తే చేయండి. మేము కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల అంగబలం అర్ధబలం ఉన్న పార్టీని ఓడించడం అంటే ప్రజల్ని ఎట్లా కదిలించారో ప్రజలకు తెలుస్తుంది. కాబట్టి ఇట్లా సోషల్ మీడియాలో ఉత్తిత్తి ఉద్యమాలు చేస్తే ఉపయోగం లేదు. ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ అవినీతి ఉచ్చు బిగుస్తుంది. అంటే కాళేశ్వరంలో అవినీతి, విద్యుత్ కొనుగోలు అవినీతి, ఫోన్ ట్యాపింగ్ లో అక్రమాలు, ఫోన్ ట్యాపింగ్ లో రకరకాల మా ఫార్ములా 1 రేసులు, ఈ అవినీతి ఉచ్చు నుంచి బిగుస్తుంటే ఇది ప్రజల దృష్టిని పక్కన మరణించడం కోసం ప్రభుత్వాన్ని బద్నాం చేసే కార్యక్రమంగా చూడాలి. అంటే ఇప్పుడు ఏంది, తప్పక రేపు మాకు ఎవరైనా తప్పు చేసిన వాళ్ళు అరెస్ట్ అవుతారు. కాబట్టి ఆల్రెడీ అవినీతి పార్టీ అనే ప్రజలు ఓడించారు. మరి ఒక ఏడాదిలో కాంగ్రెస్ పార్టీ ఏమైనా అవినీతి చేసిందా చెప్పండి, దమ్ముంటే సిబిఐతో విచారణ జరపండి. ఆరోపణలు చేస్తా ఉన్నారు కదా, ఈ దావోస్ పెట్టుబడులు అన్ని కూడా ఫేక్, గత ప్రభుత్వం తెచ్చిన పెట్టుబడులే ఇది వీళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు అని చెప్పేసి. వాళ్ళ చేతగాంతనం అంతా డొలతనం బయటపడింది. వాళ్ళకి రుణమాఫీ చేయడం చేత కాలేదు. 1,00,000 రూపాయల రుణమాఫీని 10 ఏళ్లలో చేశారు. అయిందా ఇప్పటికీ పూర్తిగా మీరు చేస్తామన్న రుణమాఫీ 100% అయిందా? గ్రౌండ్ వాళ్ళ 100%గా 99.1% మిగిలిపోతే ఆ 1% కూడా వాళ్ళ తప్పు, దరఖాస్తు చేసుకున్న వాళ్ళ తప్పు వల్ల రైతులే తప్పంటారు. చేసుకోలేకపోయారు, కొంతమంది చేయలేకపోయారు. మాకు వస్తానే కదా. ఇంకా బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు కదా రుణమాఫీ కోసం రైతులు. ఎక్కడ? చాలా జిల్లాలో చూసినాం, వరంగల్ జిల్లాలో తిరుగుతున్నారు. వాళ్ళకు కూడా వస్తుంది. అయితే నేను చెప్పనివ్వండి. ఇప్పుడు వాళ్ళ రుణమాఫీ మిత్తి మాఫీ, అది రుణమాఫీ కాదు. 1,00,000 రూపాయలు మాఫీ చేస్తారని చేయకపోయేసరికి ఈ 10 ఏళ్లలో బ్యాంకుల్లో అది అప్పుగా వడ్డీ పెరగపోయింది. వీళ్ళు బ్యాంకులో 1,00,000 రూపాయలు ప్రభుత్వం చెల్లిస్తే ఆ వడ్డీ కింద జమ చేసుకున్నారు బ్యాంకర్లు. ఇక రైతుకి ఏం ఉపయోగం, గుండుస్తున్న రైతుకి. అందుకే మేము చేసే రుణమాఫీ అన్నకాలంలో పార్లమెంట్ ఎన్నికల నియమావళి నిబంధనావళి తర్వాత మేము ఆగస్టులో 1,00,000 రూపాయలు, 1,50,000 2 దఫాలు తర్వాత మళ్ళీ మొన్న చేయటం జరిగింది. ఒక సంవత్సరంలో మొత్తం
రుణమాఫీ 25 లక్షల మంది రైతుల ఖాతాల్లో 21,000 కోట్లు వేసిన వాళ్ళు ఏం వేశారు? వాళ్ళు 11 లక్షల మంది రైతుల ఖాతా 21 లక్షల మంది రైతుల ఖాతాలో 11,000 కోట్లు వేశారు వాళ్ళు. ఓకే, అంటే ఈ రుణమాఫీ అనేది కాకుండా ఇప్పుడు మనం మెయిన్గా మాట్లాడుతున్న సబ్జెక్టు సోషల్ మీడియాలో ఈ ఫేక్ ఓటింగ్ అనేది చూసుకుంటే ప్రతిసారి కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో ట్విట్టర్లో కావచ్చు ఏం చేసినా దాన్ని అది బీఆర్ఎస్ పార్టీకి పాజిటివ్గా మారుతుంది, ప్లస్ పాయింట్గా మారుతుంది అనేది వాళ్ళు ట్రోల్ చేస్తూ ఉన్నారు. అటు రేవంత్ రెడ్డి స్పీచ్లు కావచ్చు, ఏదైనా పోస్టులు కావచ్చు ట్రోల్ చేస్తారు, వాళ్ళు చేస్తారు. చేసినంత మాత్రాన ప్రజలకు